Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. My dear friends and students, good morning to all. Dear friends, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు మనము ఒక న్యూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటువంటి టాపిక్. ఈ టాపిక్ మనకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీకు చాలా రోజుల తర్వాత ఈ టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది మనకు తొందరలో ఉంది కాబట్టి ఇది ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్తే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి ఒకసారి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ a polynomial equation whose highest degree is 2. It is called quadratic equation. My dear friends, listen. A polynomial equation whose highest degree is 2. It is called quadratic equation. That means degree 2 undalandi. That means highest degree. Highest degree. A polynomial equation whose highest degree is 2, it is called quadratic equation. So, standard form of quadratic equation. Standard form. Or general form. Standard form or general form of quadratic equation is ax square plus bx plus c is equal to 0. Ax square plus bx plus c is equal to 0. This is the standard form or general form of a quadratic equation. A quadratic equation. What is the general form of a quadratic equation? Ax square plus bx plus c is equal to 0. అంటే ఇక్కడ x అనేది ఏంటి? ఇక్కడ x ఈజ్ ఏ వేరియబుల్. x ఈజ్ ఏ వేరియబుల్, ఇజంట్ ఇట్? x ఈజ్ ఏ వేరియబుల్. ఈ x వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది ఎంత ఉంది? వేరియబుల్ డిగ్రీ. ఏ వేరియబుల్ కంటైన్స్ హైయెస్ట్ డిగ్రీ. ఏ వేరియబుల్ కంటైన్స్ హైయెస్ట్ డిగ్రీ. దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. హైయెస్ట్ డిగ్రీ, వాట్ ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ? 2 ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ. When 3 is the highest degree, that is a cubic equation. Quad means square. Quad means square. Keep in mind, friends. Quad means square. Here, you know that quadratic equation means quad means square. Which square? Variable. Variable. What is the meaning of variable? Variable means unknown variable. This is also known as unknown variable. Keep in mind, friends. Keep in mind. చెప్పుకుంటున్నాం కదా మనము స్టాండర్డ్ ఫామ్ని. స్టాండర్డ్ ఫామ్ ఏం చెప్పుకున్నాం? స్టాండర్డ్ ఫామ్ ax స్క్వయర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పుకున్నాం. What are ABC? ABC, what are ABC? ABC belongs to R. ABC belongs to R or real numbers. Real numbers అని చెప్తాం. ABC belongs to R means real numbers, isn't it? Okay, right? ABC are coefficients or కాన్స్టెంట్స్ అని కూడా చెప్తాం. కాన్స్టెంట్స్ అని కూడా చెప్తాం. అగైన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. దీంట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. ఓకే, ఒకవేళ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ బికమ్స్ లీనియర్ ఈక్వేషన్. మీకు ఈ విషయం తెలుసా? ఏ అనేది 0 అయిపోయింది అనుకుందాం. ఇక్కడ 0 అయిపోతే ఇదంతా కూడా 0 అయిపోతుంది. అంటే
0 into x square plus bx plus c is equal to 0 is there. ఓకే రైట్, అంత టోటల్ 0 అయిపోయింది. bx plus c is equal to 0. ఏమొచ్చింది మనకి? bx plus c is equal to 0 అంటే ఏమైంది? అది లీనియర్ ఈక్వేషన్ అయిపోయింది. లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ మన కండిషన్లో ఏబిసి ఆర్ కోఎఫిషియెంట్స్ ఆర్ కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం. అగైన్ వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం. దట్ ఈస్ అ కండిషన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ బికమ్స్ లీనియర్ ఈక్వేషన్. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇట్ బికమ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది 2 అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే హైయెస్ట్ డిగ్రీ 2 అవుతుందో అప్పుడే అది క్వాడ్ అవుతుంది. ఓకే రైట్, చూద్దాం. ax² + bx + c = 0 అనుకున్నామా? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ax² అంటే x అనేది ఏంటి? x ఈజ్ ఎ వేరియబుల్. అండ్ ఈ ఎక్స్కి హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. ఎక్స్కి హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది. దట్ మీన్స్ స్క్వేర్ అని చెప్పుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వాడ్ అంటే మీనింగ్ ఏంటంటే స్క్వయర్ అని అర్థం. క్వాడ్ మీన్స్ స్క్వయర్. కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్, హౌ టు సాల్వ్ quadratic equations. How to solve quadratic equations? How to solve quadratic equations. How to solve quadratic equation? Listen my dear friends, ఇక్కడ మనము 4 మెథడ్స్లో మనము సాల్వ్ చేస్తాం. ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయడం అంటే ఏంటి? వీ హ్యావ్ టు డివైడ్ ద రూట్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ద రూట్స్. హౌ మెనీ రూట్స్ ఇస్తే డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయండి. అంటే 2 ఆన్సర్స్ వస్తాయి. అంటే ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్గా తీసుకుంటే ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయి. వై అనేది వేరియబుల్గా తీసుకుంటే వై వాల్యూస్ 2 వస్తాయి. ఓకేనా? అంటే దాన్ని మనం సొల్యూషన్ అంటాం, ఆర్ సాల్వ్ చేయడం అంటాం. చూద్దాం. ఇక్కడ మనము వీ హ్యావ్ టు యూజ్ 4 మెథడ్స్. ఈ 4 మెథడ్స్లో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫ్యాక్టరైజింగ్ మెథడ్. సెకండ్, completing the square. Method. Third method quadratic formula. Method. Fourth method graphical method. But here in this unit no need to use, that means no need to దీనికి ఇది మనకు అవసరం లేదు. గ్రాఫికల్ మెథడ్ అనేది మనము ఎక్కువగా యూజ్ చేయం. కాకపోతే దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి మెథడ్స్ వచ్చి ఫ్యాక్టరైజింగ్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, థర్డ్ వన్ ఇస్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. క్వాడ్రాటిక్ ఫార్ములా అనేది కూడా మీకు వీడియో వైజ్ ఏది ఒక్కొక్క వీడియోలో మీకు ఒక్కొక్క మెథడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక చూద్దాం. మనము ఫస్ట్ మెథడ్ చెప్పుకుందాం. చెప్పుకుంటే మీకు ఫ్యాక్టరైజింగ్ మెథడ్ చెప్తాం. ఫ్యాక్టరైజింగ్ మెథడ్ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోనండి. ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం మెథడ్ 1లో ఫస్ట్ ప్రాబ్లం ఒకటి తీసుకుందామండి. x² 5x + 6 = 0. దిస్ ఈస్ ద ప్రాబ్లం. x² + 5x + 6 = 0. దీన్ని మనము ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి? ఫ్యాక్టరైజేషన్ చేసే ముందు ఫ్రెండ్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోనండి. ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనకు ఇక్కడ ax² + bx + c ఫామ్లో ఉంది కదా.
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏ టర్మ్కి అండ్ కాన్స్టెంట్ టర్మ్కి రిలేషన్ ఉంటుంది, ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది. అంటే మనం ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు కాబట్టి 6 1 6, 6x స్క్వేర్ అని రాసుకుంటాం. 6x స్క్వేర్ అని రాసుకున్నాం ఫ్రెండ్స్. ఏం రాసుకున్నాం? 6x స్క్వేర్. అంటే ఇక్కడ ఈ మెథడ్ మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోనండి, మిడిల్ టర్మ్ని 2 పార్ట్స్గా సపరేట్ చేస్తే స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్, splitting into 2 numbers, isn't it? To add the numbers, it becomes middle term. To multiply the number, it becomes 6x square. అంటే మనము ఇక్కడ మనం 6x స్క్వేర్ని మల్టిప్లై అండ్ అడిషన్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మల్టిప్లై చేస్తాం ఫస్ట్, చూడండి. 6 అనేది 3 టేబుల్లో ఉంది. 3 2 6 అని రాసుకున్నాం. 3 2 6 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. ఎక్స్ ఉంది కదా, వాట్ అబౌట్ ఎక్స్? దీన్ని కూడా మనం ఫ్యాక్టరేషన్ చేయాలి కదా, ఫస్ట్ 3 2 6 అని రాసుకున్నాం. ఎక్స్ స్క్వేర్కి వెళ్ళినా ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే 3x ఇంటూ 2x, 3 2 6, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే రైట్. 3x ప్లస్ 2x రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు మిడిల్ టర్మ్ రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. సార్ ఇంకొక మెథడ్ ఉంది కదా, 6x స్క్వేర్ ఇలా రాసుకుంటాం కదా అనుకుంటారేమో. చూడండి, ఇలా 6 1 6x 1x అని, దీన్ని కూడా చెప్తా. 6x 1x 6 1 6 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వేసే వచ్చింది రావడమేమో. కానీ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? రెండింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. కానీ ఇక్కడ మనకేముంది? 5x ఉంది. కాబట్టి దీన్ని మనం తీసుకో. ఓకేనా? చూద్దాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి, యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 5x ఎక్స్ స్క్వేర్, 5x కెన్ బి రిటన్ యాజ్ 3x ప్లస్ 2x, 3x ప్లస్ 2x రాసుకున్నాం. ప్లస్ 6ని ఎలా రాసుకున్నాం? 3 ఇంటూ 2 అని రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకున్నామా? ఓకే రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ని మనం ఎలా రాసాం? ఎక్స్ టేకెన్ యాజ్ కామన్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ టేకెన్ యాజ్ కామన్. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్? ఎక్స్ ప్లస్ ఇక్కడ మిగిలిందండి 3 మిగిలింది. ప్లస్ ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది? 2 టేకెన్ యాజ్ కామన్, మిగిలింది ఏంటి ఇక్కడ? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఫ్యాక్టరేషన్ చేస్తాం. రెండిట్లో కామన్ టర్మ్ ఉంది ఇక్కడ, x ప్లస్ 3 కామన్ టర్మ్. వీ షుడ్ టేక్ ఓన్లీ 1. అగైన్ అదర్ రూట్ వాల్యూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఏం రాస్తుంది వీటిని చూడండి ఒక్కసారి. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. Plus 3 goes to that side, minus 3, or plus 2 goes to that side, x is equal to minus 2. Therefore, x is equal to minus 3, minus 2. ఇవి మనకు రూట్స్ అవుతాయండి. ఈ విధంగా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము సాల్వ్ చేస్తాం ఇన్ ఫ్యాక్టరైజింగ్ మెథడ్ అంటాము. ఓకే రైట్. ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్పుకుందాం. 7x ఉంది అనుకుందాం. 7x ఉంది అనుకుందాం. ఇది సెకండ్ ప్రాబ్లం. 7x ఉంది అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ప్రీవియస్ మనం ఏం రాసుకున్నామండి? 6x స్క్వేర్ తీసుకున్నాం. 3 2 6 అని తీసుకున్నాం అనుకోండి. 3 2 6 తీసుకుంటే 3 + 2 5 రావాలి. కానీ ఇక్కడ మనకు 7x వచ్చింది కాబట్టి మనం ఏం చేసాం? అలా తీసుకొని 6 1 6x 1x అలా రాసుకుంటాం. 6 1 6 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇలా రాసుకొని చేస్తే ఏమొస్తుంది చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయండి దీన్ని. 6x ప్లస్ 1x ప్లస్ 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0.
6 into 1 is equal to 0. ఈ విధంగా రాసుకున్నాం. ఎక్స్ టేకెన్ యాజ్ కామన్, ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ టేకెన్ యాజ్ కామన్, ఎక్స్ ప్లస్ 6 ప్లస్ ఇక్కడ 1 ఉంది కామన్గా, 1 టేకెన్ యాజ్ కామన్, ఎక్స్ ప్లస్ 6 ఇక్కడ మిగిలినట్టే రాయాలి మనం, ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఎక్స్ ప్లస్ 6 కామన్ కాబట్టి యూ షుడ్ టేక్ ఓన్లీ 1 టర్మ్. అగైన్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 6 goes to that side, minus 1 goes to that side. What do you get? Minus 6 or x is equal to minus 1. Therefore, x is equal to minus 6, minus 1. ఇవి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చేటువంటి రూట్ వాల్యూస్ అంటాం, అంటే వేరియబుల్ని మనం పైన వచ్చేస్తాం. ఎన్ని రూట్స్ వచ్చాయి ఇక్కడ? 2 రూట్స్ వచ్చాయి, 1 2 రూట్స్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇంకా మనకు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఎంజే అకాడమీ కడప ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.